శీతత్వ ప్రభుడు అన్నాడు. అలా మహానుభావుడు ఆయన పరమశివుడు మార్గశీర్ష మాసంలో లోకమంతా వణికిపోతుంటే తెల్లవారుజామున 3-4 మధ్యలో చేస్తారు ఆర్ద్రాభిషేకం. మనకంటే ఏ పట్టింపులు లేవు. ద్రవిడ దేశంలో ఎంత గొప్పగా చేస్తారో. తెల్లవారుజామున 4 గంటలకి శివాలయంలోకి వెళ్ళి అందరూ వణుకుతూ నించున్న దెప్పి పొడిచారు సాంబే పరబ్రహ్మణి అంటూను. ఏమిటి చల్లదనం పిచ్చి ఈశ్వర, నీకు ఎప్పుడూ చల్లదనం. నీ గురించి చెప్తే చల్లదనం, నీ గురించి చెప్దాం అనుకుంటే చల్లదనం, నీ గురించి చెప్దామని వచ్చేటప్పటికే అక్కడ చూసిన నీళ్లు. ఏమిటి అల్లరి అంటే, ఆయన స్వయంగా ఎప్పుడు చల్లటివాడు, అందరినీ చల్లగా ఉంచేవాడు, నెత్తి మీద ధారాపాత్ర ఉన్నవాడు, అది చాలక జటాజూటంలో గంగ ఉన్నవాడు, ఆ పైన చంద్రబింబం ఉన్నవాడు, ఒంటికి చందనం రాసుకునేవాడు, చల్లగా ఉండే హిమవంతుడికి కూతురైన చల్లని చూపులున్న చల్లని తల్లి అమ్మని వామార్థ భాగంలో పెట్టుకున్నవాడు, అడుగున చల్ల